ఇప్పుడు మనం ఏంటంటే పర్చేజ్ రిటర్న్ బుక్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ పర్చేజ్ రిటర్న్ బుక్స్ అని పెట్టుకున్నాం. దీన్ని మనం రిటర్న్ అవుట్వర్డ్ బుక్స్ అని కూడా అనడం జరుగుతుంది. పర్చేజ్ రిటర్న్స్ రిలేటెడ్ గా మనం ఏంటి అంటే ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చదువుదాం. రికార్డ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో రికార్డ్ చేయండి, ఎంటర్ చేయండి అనేసి చెప్తున్నారు. 2013 మార్చ్ 1 2013 మార్చి 1 ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటి? గూడ్స్ రిటర్న్ టు రఘు. రఘుకి రిటర్న్ చేసిన సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 300. ట్రాన్సాక్షన్ మనకు చూస్తే మార్చి 6 రిటర్న్ గూడ్స్ టు కిరణ్. కిరణ్ కి వాపస్ చేసిన సరుకు లేదా రిటర్న్ చేసిన సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 200. 13th గూడ్స్ రిటర్న్ టు దినేష్. దినేష్ కు రిటర్న్ చేసిన సరుకు, వాపస్ చేసిన సరుకు ఎంత ఉంది అంటే 100 రూపీస్. మార్చి 16th రిటర్న్ గూడ్స్ టు సత్య. సత్యకు వాపస్ చేసిన సరుకు ఎంత ఉంది అంటే 200. 19 గూడ్స్ రిటర్న్ టు రమ్య. రమ్యకు వాపస్ చేసిన సరుకు ఎంత ఉంది అంటే 200. ఇక్కడికి మనం చూస్తే ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం అనేది చేద్దాం. ఫార్మాట్ వేసుకున్నాను. ఫార్మాట్ ఒకసారి పర్చేజ్ రిటర్న్స్ బుక్ అని పెట్టుకోవాలి. మనం అబ్జర్వ్ చేస్తే డేటు, పర్టికులర్స్, డెబిట్ నోటు, LF నెంబరు, అమౌంట్